పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్నూలు జిల్లాలో జరిగిన బస్ ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి, గాయపడ్డ వారికి పరిహారాన్ని ప్రకటించారు. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో కర్నూలు జిల్లా నుంచి రెడీగా ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినూషారెడ్డి గారు. ఆవిడ సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ప్రత్యక్షంగా స్పాట్ ని పరిశీలించి వచ్చారు. వినూషారెడ్డి గారితో మాట్లాడి ఈ ఘటన గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే వినూష గారు. నమస్తే స్వరూప గారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి మీరు వెళ్లారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? స్వరూప గారు, తెల్లవారుజామున 3 గంటలకి బస్సు ప్రమాదం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బీజేపీ పార్టీ కార్యకర్తలకి మార్నింగ్ తెల్లారంగానే చేరుకున్నారు. అక్కడికి యాక్చువల్ గా 4 గంటల నుంచి కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగం వర్క్ చేస్తున్నారు. మేము కూడా ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోయాము. బట్ చాలా హృదయ విదారకంగా ఉందండి. అక్కడ ఘటన చూస్తే బస్సు మొత్తం కాలిపోయి ఉంది. బస్సు ఇంకా కూడా అక్కడ లోపల కొన్ని శరీరాలు ఆ మంటలకి ఆకుతైపోయి ఇంకా కూడా కాలుతూనే ఉంది. కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. అక్కడ ఏరియాని మొత్తం కూడా కార్డోనింగ్, అంటే చుట్టూ వాళ్ళు భద్రతా సిబ్బంది వేరే వాళ్ళు పోనీయకుండా అట్లా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైర్ ఇంజిన్ అప్పటికే మంటలన్నీ ఆర్పేసినప్పటికీ మనకు ఆ పూర్తి దగ్ధం అయిపోయిన బస్సు, అందులో శరీరాలు కొన్ని దగ్ధం అయిపోయి అవి చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఒక బాధ. స్వరూప గారు, కర్నూలు ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఇదే మాట్లాడుతున్నారు. కర్నూలులో ఇలా జరిగిందంట. అసలు చిన్నటేకూరు హైవే మీద హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న సమయంలో ఈ విధంగా జరిగిందని కర్నూలు వాసులు అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు అది తెలుసుకొని. ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే అండి, అది తెల్లవారుజామున 2 నుంచి 3 టైంలో జరిగింది. అది స్లీపర్ బస్సు కావడం వల్ల చాలా మంది ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేకపోయారు. ఎవరైతే రియాక్ట్ అయ్యారో వారు కొంతవరకు ఆ అద్దాలను పగలగొట్టి బస్సులో నుంచి దూకి వేసి కొంతవరకు వాళ్ళు కాపాడుకోగలిగారు. కానీ ఆ రియాక్షన్ టైం ఉంటుంది కదా, అది నిద్రపోవడం వల్ల కొంతమంది రియాక్ట్ కాలేకపోవడం వల్ల, అలాగే వాళ్ళు బస్సులో సజీవంగా దహనం అయిపోయి వాళ్ళని అలా చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. స్వరూప గారు, మాటల్లో చెప్పలేనంత బాధ. వినూష గారు, మీరు ప్రత్యక్ష సాక్షులతో కూడా మాట్లాడారు. అసలు ఈ బస్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలేంటి? బేసికల్ గా ఏంటంటే అండి, ఇది స్లీపర్ బస్ కాబట్టి అందరూ నిద్రపోతున్నారు. కొంతమందికి మాత్రం సడన్ గా మెలకువ వచ్చింది. వాళ్ళు చూసేసరికి అగ్గి జ్వాలలు బస్సులో కనిపించాయి. బస్సు ఆగిపోయి ఉంది. కానీ వాళ్ళు కొంతమంది ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండే ఆ ద్వారాన్ని ఓపెన్ చేయడము, లేకపోతే అద్దాలు పగలగొట్టడము, ఆ విధంగా కొంతమంది తప్పించుకోగలిగారు. కానీ నిద్రపోతుండడం వల్ల కొంతమంది రియాక్ట్ అవ్వలేక ఆ మంటల్లో చిక్కుకుపోయారు. సో ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. 40 మంది ప్రయాణిస్తున్న బస్సులో సుమారు 20 నుంచి 21 మంది అక్కడే ఆ అగ్నికి ఆహుతి అయిపోయి అక్కడే ఉన్నారు. కాకపోతే ఎవరైతే ఆ బస్సు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చారో వాళ్ళను చాలా త్వరితగతిన హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మనకు 12 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళను ఎవరైతే అక్కడ దూకి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారో వైద్యం ఇవ్వడం జరిగింది. వాళ్ళలో 11 మంది సురక్షితంగా ఉన్నారు. పూర్తిగా పెద్ద మేజర్ గాయాలు ఏమీ తగలలేదు. ఒక్కరు కొంచెం అప్పర్ బర్త్ నుంచి దూకడం వల్ల కొంచెం మేజర్ గాయాలు అయ్యాయి. కానీ ఆయన పరిస్థితి కూడా స్టేబుల్ గానే ఉంది. ఈ మిగిలిన 8 మంది ఎవరైతే ఉన్నారో అది ఒక పొలాలుండే ప్రదేశం, రోడ్డు పక్కన. వాళ్ళు కూడా కొంతమంది వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, నలుగురితో మేము మాట్లాడడం జరిగింది. సో మనకు మొత్తం వివరాలు కూడా తొందరలో తెలుస్తుంది. ఇది జరిగిన విషయం. వినూష గారు, ఏపీ అండ్ తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వ్యవహారంలో పనిచేస్తూ ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారాన్ని ప్రకటించింది. అయితే చనిపోయిన వారి కుటుంబాలకి, అలాగే గాయపడిన వాళ్ళకి ఇంకా ఎలాంటి సహాయం అందితే మంచిదని మీరు భావిస్తున్నారు? చూడండి, ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. కానీ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. మనకు అది తెల్లవారుజామున జరిగింది 3 ఆ ప్రాంతంలో. అప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. నేను చెప్పినట్లు 3:30 నుంచి 4 లోపల పార్టీ కార్యకర్తలే చేరుకున్నాం అక్కడికి. సో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్పటికి చేరుకునేసింది. ఫైర్ ఇంజన్స్ అక్కడికి వెళ్ళిపోయాయి. ఆ మంటలను ఆర్పడం జరిగింది. స్థానికులు కూడా వచ్చారు. వీటితో పాటు నేను చెప్పినట్లు ఎవరైతే అక్కడ అద్దాలు పగలగొట్టి దూకి బయటికి వచ్చారో వాళ్ళను చాలా ఫాస్ట్ గా
గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు నేను వెళ్ళొచ్చి అక్కడ పరిశీలించింది ఏంటంటేనండి, నేనున్న టైంలోనే ఫారెన్సిక్ వైద్య నిపుణులు, దానికి సంబంధించిన స్టాఫ్ అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే వీళ్ళు సజీవ దహనం అయిపోయారో వాళ్ళ నుంచి శాంపిల్స్ సేకరించి వాళ్ళకు DNA పరీక్షల ద్వారా వాళ్ళను ఐడెంటిఫికేషన్, అంటే ఎవరు ఏంటి, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఐడెంటిటీ అంటాము, ఎవరో తెలుసుకునే ప్రక్రియ ఫారెన్సిక్ మెడిసిన్ వాళ్ళు DNA టెస్ట్ల ద్వారా అక్కడ శాంపిల్స్ సేకరించడానికి అవసరమైన వాళ్ళకి డాక్టర్లకు సదుపాయాలు అక్కడే ఒక టెంట్ రూపంలో ఏర్పరచడం జరిగింది. వాళ్ళు శాంపిల్స్ అన్ని తీసుకున్నారు. నేను అక్కడ సంఘటనా స్థలం నుంచి బయటకు వచ్చేసరికి 11 మందిని ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా అక్కడ వచ్చున్నారు కొంతమంది. వాళ్ళతో ఇప్పుడు క్రాస్ మ్యాచింగ్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఘటన జరిగిన వెంటనే ఎవరైతే ఆ అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చారో వాళ్ళను సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి సదుపాయాలు అందుబాటు ట్రీట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మిగిలిన వాళ్ళు పాపం అక్కడ ఎవరైతే ఆహుతయ్యారో వాళ్ళను DNA టెస్ట్లు చేసి వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళ బంధువులకు ఇవ్వడం. ఈ 2 విషయాల్లో ప్రభుత్వాలు చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. ఇప్పుడు బార్డర్ డిస్ట్రిక్ట్ నుంచి గద్వాల నుంచి కూడా అక్కడ జేసీ గారు, కలెక్టర్ గారు వచ్చారు. వాళ్ళు సమన్వయం చేసుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్, తెలంగాణ నుంచి 13 మంది ఉన్నారు అని ఒక అంచనా. మనకి ఇంకా టోటల్ లిస్ట్ ఈ రోజు మనకు వస్తుంది. సో వాళ్ళ తరపున కూడా వాళ్ళు రావడం జరిగింది. కానీ ప్రభుత్వం యంత్రాంగం చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కూడా అధికారులకు ఫాస్ట్ గా మీరు వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లాలి అని చెప్పి బండ్లు అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా అక్కడ మహాప్రస్థానం బండ్లు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ఎవరైతే ఆ చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను వారి స్థలాలకు పోస్ట్ మార్టం కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి, యాక్చువల్గా కొన్ని సదుపాయాలు అక్కడే టెంట్ల రూపంలో పెట్టారు. కానీ అవన్నీ కూడా అందుబాటులో వాళ్ళు ఉంచడం జరిగింది. పోలీసులు అయితే అక్కడ మొత్తం ఏరియాని వాళ్ళు మొత్తం కార్డన్ చేసేసి మనకు అవసరమైన సాక్ష్యాలు, ఎవిడెన్స్ ని అన్నిటినీ కూడా సేకరించేశారు. ఆల్రెడీ దర్యాప్తు కూడా లోతుగా జరుగుతుంది. వినూష గారు, సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2013 అక్టోబర్ 30న మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద ఇలాగే బస్సు ప్రమాదం జరిగింది. 40 మంది అప్పుడు సజీవ దహనమయ్యారు. మళ్ళీ ఇప్పుడు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు మారుతున్నాయే గానీ ఇలా ప్రజలకు సంబంధించిన చర్యలు చేపట్టడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి. ఇక మీదటైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఎందుకంటే ఈ బస్సుకి ఇప్పటికే దాని మీద అనేక చలాన్లు ఉన్నాయి, ఫిట్నెస్ కూడా లేదు, రూల్స్ని వైలేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ముందుగానే ఇలాంటి వాటిని కట్టడి చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు కదా. స్వరూప గారు, ఈ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే బైక్ బస్సు కిందకి వెళ్ళినాక ఆ కొలిజన్ దాన్ని ఎదుర్కొనే సమయంలో ఆ బైక్ కు సంబంధించి పెట్రోల్, డీజిల్ లీక్ అయ్యి ఒక అగ్ని స్పార్క్ రావడం ద్వారా అది బస్సుకు సంబంధించిన ఇంజన్ కూడా స్పార్క్ అగ్ని రాజుకోవడము, తద్వారా మొత్తం బస్సే అగ్ని జ్వాలల్లో చిక్కుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇది ప్రిలిమినరీ అంచనా. ఇదేంటంటే అండి, మనకు దీంట్లో ఒక ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ అవసరం. పోలీసులు చేస్తున్నారు, CCTV వాళ్ళంతా సేకరిస్తున్నారు. దాంతో పాటు అక్కడ ఫైర్ ఎక్స్పర్ట్స్ కూడా వెళ్ళి ఏ విధంగా ఎక్కడి నుంచి అసలు మొదలైంటుంది, ఎక్కడ లోపాలు ఉన్నాయనేది గమనిస్తున్నారు. సో మనము ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేది ఒక అంచనాకు రావాలంటే ముందు ప్రభుత్వ వ్యవస్థలను, అక్కడ ఎక్స్పర్ట్స్ ను ఒక అవగాహనకు, ఒక అంచనాకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కానీ మీరు అడిగిన రెండో పాయింట్ ఏంటంటే ఈ బస్సులో ఎటువంటి లోపాలు ఉన్నాయా అది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఇప్పుడు బస్సులు నడిపే వాళ్ళు కూడా ఎక్కువ జవాబుదారీగా ఉన్నారా అవి కూడా చూడాలి. వాళ్ళకి ఎన్నో మెజర్స్ ఉంటాయి, సేఫ్టీ మెజర్స్, అవన్నీ పాటించకుండా బస్సులు ఎవరు నడుపుతున్నా అది ప్రజలకు ప్రమాదమే అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విషయం అనే కాదు, ముందు కూడా అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటుంది. కాబట్టి ఈ బస్సులు ఎవరైతే ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారో వాటన్నిటి మీద కూడా ఒక సూపర్విజన్ చేసుకొని, అదే విధంగా వాళ్ళు అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అవసరమైనటువంటి మనకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే విషయం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అండ్ ప్రజలు కూడా వాళ్ళ బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఆ అబ్బాయి ఆ బైక్ లో వెళ్ళే ఆయన ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడో మనకు తెలియదు. ట్రాఫిక్ రూల్స్ ఎవరము సరిగ్గా పాటించము స్వరూప గారు. స్పీడ్ లిమిట్స్ అనే కాదు, లెఫ్ట్ రైట్ టర్న్స్ కూడా ఎక్కడ ఇండికేటర్స్ ఇవ్వకుండా సిగ్నల్ లేని చోట కూడా వెళ్తుంటారు. దీంట్లో ప్రభుత్వంది ఒక్కటే కాదు కదా, ప్రజలది మనది బాధ్యత ఉంటుంది. అదే విధంగా ఈ బస్సులు నడిపే వాళ్ళు కూడా ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం శ్రద్ధ వహించి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ నడపాలి. అండ్ ప్రభుత్వం కూడా దీన్ని సూపర్వైజ్ చేస్తుంది. మీరు అన్నట్లు మళ్ళీ ఇవి పునరావృతం కాకూడదంటే ముగ్గురం కూడా బాధ్యతగా మనము నిర్వర్తించాలి. ప్లస్ వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి. నాకు ట్రాఫిక్ పోలీస్ లేకపోతే CCTV లేకపోతే నేను సిగ్నల్ స్కిప్ చేస్తాను అనే ఆలోచన ఎవరికి రాకూడదండి.
అదే విధంగా ఈ బస్సులు నడిపే వాళ్ళు కూడా ఎవరో చెక్ చేస్తేనే మేము స్టాండర్డ్స్ మెయింటైన్ చేద్దామని వాళ్ళు కూడా అనుకోకూడదు. ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకుంటుంది. ఈ బస్సు నడిపే సంస్థలు సరైన ప్రమాణాలతో నడుపుతున్నారా లేదా అనేది కూడా వాళ్ళు చూస్తారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వినూష గారు. థ్యాంక్ యూ అండి. వాళ్ళు త్వరగా కోలుకోవాలి ఎవరైతే గాయపడ్డారు. ఇంకా ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు మేము ఎంత సంతాపం తెలియజేసినా అది వాళ్ళకి సరిపోదేమో పాపం. తెల్లారితే బెంగళూరులో చేరుకుంటారు అనుకుంటే ఒక్కసారిగా ఇలా తగిలేసరికి వాళ్ళ ప్రపంచం తలకిందులైపోయి ఉంటుంది. వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. నిజమేనండి, నిద్రపోయిన వారు నిద్రపోయినట్టే అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఆ కుటుంబాలు ఎంత దుఃఖ సాగరంలో ఉండి ఉంటాయో. థ్యాంక్ యూ సో మచ్ వినూష గారు.